రాపోలు జ్ఞానేశ్వర్ గారు, పెద్ది జగదీష్ గారు, నరేందర్ వారి బృందం, వారితో పాటు ఏఐసిసి వార్ రూమ్ ఇన్ఛార్జ్ తెలంగాణకి అనుష మేడం కర్ణాటక నుంచి, నా మిత్రులు నిరంతరం బీసీల కోసం పోరాడే గొప్ప నాయకుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, నరేందర్ గారు, మీ అందరికీ నమస్కారాలు. కొండా లక్ష్మణ్ బాపూజీ గొప్ప నాయకుడు, త్యాగధనుడు, మనందరికీ ఆదర్శపాత్రుడు. ఇవాళ ఒక కౌన్సిలర్ పోస్ట్ వస్తే దాన్ని అట్టిపెట్టుకుని ఉండేటటువంటి ఈ రోజుల్లో తెలంగాణ ఇవ్వండి అని తెలంగాణ కోసం మంత్రి పదవినే త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి. అలాంటి వారి ఆశయాలు మనకెప్పుడు కూడా చిరస్మరణంగా ఉండిపోతాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ తరం ఆ త్యాగం, వాళ్ళు రాజకీయాలు నడిపిన విధానం, ఆనాడు తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్నటువంటి విభేదాలు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ స్థితిగతులు, ఇవన్నింటినీ అధిగమించి నిరంతరం త్యాగమే ధ్యేయంగా ముందుకెళ్ళినటువంటి నాయకులు. అలాంటి నాయకులు ఈ రోజుల్లో ఎతికితే దొరికే పరిస్థితి ఉండదు. అందుకే వారు మనకి మార్గదర్శకులు. వారిని ఈరోజు స్మరించుకుంటూ, ముఖ్యంగా బీసీలు ఇవాళ ఎన్నేళ్ల తర్వాత బీసీల్లో చలనం మొదలైంది. మా వాటా ఏదని అడిగే స్థితికి వచ్చాం. గతంలో బీసీలు ఏది పెడితే అది తీసుకొని సంతృప్తిగా ఉండే రోజుల నుంచి ఇవాళ మేము ఇంత జనాభా ఉన్నాం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, మా వాటా ఏందని అడిగే పరిస్థితికి వచ్చింది. బీసీల గురించి మాట్లాడితే తప్పని, బీసీల గురించి మాట్లాడితే భయం అనుకున్న రోజుల నుంచి ఇలా బాటంగా మా వాటా ఏదని అడిగే స్థాయికి మనం చేరినాం. దానికి కారణం కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి నాయకుల యొక్క స్ఫూర్తి. వారికి నివాళులు అర్పిస్తూ వారి మార్గదర్శనంలో మనం ముందుకు పోవాలి. ఆయన ఆకారం కూడా చూస్తే నిండుతనం, నిరంతరం టోపీ ధరించి గాంధీ ఈ వాదాన్ని వారు ఎప్పటికప్పుడు స్ఫూర్తినిచ్చేటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఈ దేశంలో ఉక్కు మనిషి అనుకుంటాం, కానీ ఇక్కడ తెలంగాణలో ఉక్కు మనిషి లాంటి నాయకుడు బాపూజీ గారని వారికి మరొకసారి నివాళులు అర్పిస్తూ, వారి పంతాలో, వారు చూసిన మార్గంలో, వారు ఆనాడిచ్చిన సందేశాన్ని ఇవాళ ముందుకు తీసుకెళ్ళడం మనం అందరం కూడా ముందుండాలని కోరుకుంటా ఉన్నాం. ధన్యవాదములు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.